ఓకే రైట్. చెప్పండి మర్చిపోక ఓకే సైడ్ 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 రెండు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్న గెలిపించారు. చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని చెప్పండి. అందుకే జగనన్న వస్తే ఇవన్నీ పాటలు మనకు పడలే అయ్యింది. వాళ్ళే వాలంటీర్లు వచ్చి ఇచ్చేస్తారు. అందరికి చెప్పండి. అందరూ బాధ మాకు 2 రోజుల నుంచి తెలుస్తారు. బాధ అట్లా ఉంటది. వాళ్ళకి వచ్చారంటే సరేనా? పెన్షన్ తెచ్చుకున్నావా? నేను ఏసై నమ్ముకోరా ఆయన ఏసై నమ్ముకో. పెన్షన్ తెచ్చుకున్నామా? తెచ్చుకున్నా. 2 ఓట్లు ఇస్తారు. 2 ఫ్యాన్ చేయండి. చెప్పండి. నా పెన్షన్ వచ్చిందా? ఇలేదు కదా. ఎలక్షన్ అందరూ చెప్పి వేపించండి. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 2వ వార్డులో గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ప్రజల నుంచి వచ్చే స్పందన ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మా కోరు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 2వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సతీమణి గీతమ్మ గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడలు పూజితమ్మ గారితో కలిసి మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ స్పందన చాలా బాగుంది. మేము ఫ్యాన్కే వేస్తాము, మీరు ఎందుకమ్మా వచ్చేది, ఈ గుర్తు మేము వేసేది ఫ్యాన్కేను, జగనన్నే గెలిపించుకుంటాము అని చెప్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను,
అందరికీ పథకాలు ఇలాగే అందాలి అని అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంపాక విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.